ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలదే కీలక పాత్ర. అందున గుంటూరు జిల్లాలో రాజకీయాలను శాసించేది ఆ సామాజిక బలమే. ఆ జిల్లాలో తొలి నుంచి ప్రధాన సామాజిక వర్గాల ఆధిపత్యమే కొనసాగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు పెత్తనం చెలాయిస్తారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు టీడీపీకి మద్దతుగా నిలిచే ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతలు జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీలోని ఆ వర్గం సైలెంట్ అయిందట. కిక్కురు మనకుండా ఉండిపోయారట. అయితే దీని వెనుకాల ఎన్నో ఆసక్తికర రాజకీయ సమీకరణాలు ఉన్నాయట. ఇంతకీ ఏంటా వర్గం, ఎవరా నేతలు? ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలవాలన్నా సామాజిక వర్గాల బలాబలాలే కీలకం. 2019 ఎన్నికల్లో జిల్లా నుంచి 15 స్థానాలను వైసీపీ గెలుచుకోగా అందులో 3 కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్నారు. అయితే జిల్లాలో కమ్మ సామాజిక వర్గం టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తోంది. కానీ 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 3 కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలవటం చెప్పుకోవాల్సిన అంశం. అయితే ఈ 3 తొలిసారి శాసనసభ్యులుగా గెలిచిన తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించే ప్రయత్నం గట్టిగానే చేశారు. పార్టీలోనూ ప్రత్యేకంగా గుర్తింపు దక్కించుకున్నారు. గుంటూరు జిల్లా నుంచి కమ్మ వర్గానికి జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కితే ఈ 3లో ఒకరికి ఖాయమనే ప్రచారం సాగింది. ఆ 3 నేతలు అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు. తెనాలి, వినుకొండ, పెదకూరపాడు నుంచి 2019లో పోటీ చేసి గెలుపొందారు ఈ 3. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమ గొంతు గట్టిగానే వినిపించారు. అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడ్డారు. తెనాలి అన్నాబత్తుని శివకుమార్, ఆలపాటి రాజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు, జీవి ఆంజనేయులుపైన, నంబూరు శంకర్రావు, కొమ్మాలపాటిపైన తమదైన శైలిలో విమర్శలు చేసేవారు. వీరి దూకుడు పాలిటిక్స్ చూసి మరోసారి గెలుస్తారనే నమ్మకంతో నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా బరిలోకి దించారు జగన్. 2024 ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చినట్టుగానే గుంటూరు జిల్లాలోనూ సామాజిక వర్గాల ప్రకారం వైసీపీ అధిష్టానం అనేక మార్పులు చేసింది. కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ 3 నేతల్ని మాత్రం కదల్చలేకపోయారు. ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా అధిష్టానానికి నమ్మకంగా ఉండటంతో వీరినే కొనసాగించారు. అయితే ఈ 3 నేతలు 2024 ఎన్నికల్లో తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవిచూడక తప్పలేదు. గత ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి వైసీపీకి చెందిన ఈ 3 మాజీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారట. మళ్లీ ఫ్యాన్ పార్టీని బలోపేతం చేసే విషయంలో దూకుడుగా వెళ్లకుండా అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ఉనికి కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారట. పెదకూరపాడు నియోజకవర్గంలో కూటమి నేతలు దూకుడుగా వెళ్తుండటంతో నంబూరు శంకర్రావు చాలా కాలం వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోయారు. ఆ తర్వాత ఆయన తన మద్దతుదారులతో సమావేశమై ఎట్టకేలకు నియోజకవర్గంలో అడుగుపెట్టిన పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. ఇక బొల్లా బ్రహ్మనాయుడు సైతం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులుపై దూకుడుగా వెళ్లటం లేదన్న విమర్శలు పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో కొంతమంది నేతలు బొల్లాను మార్చాలంటూ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇక తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ సైతం పూర్తిగా సైలెంట్ అయ్యారట. ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆళ్లపాటి రాజా కూడా ఈ నియోజకవర్గంలో
తమ సత్తా చాటుకుంటున్నారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష నేతగా దూకుడుగా ఉండాల్సిన శివకుమార్ మాత్రం ఆ స్థాయిలో వారిని ఢీకొనలేకపోతున్నారనే అభిప్రాయాన్ని కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలు ముగిసి ఏడాది కాకపోవడం, అధికార పార్టీపై పోరాటానికి ఇంకా సమయం ఉందన్న ఆలోచనలో మాజీ మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోపు తమ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్ని కాపాడుకోవటం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్ని విజయవంతం చేయటం వంటి వాటిని చేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారట శివకుమార్. అయినప్పటికీ వీరిని పక్కనబెట్టి కొత్త నేతలపై పార్టీ దృష్టి సారించే అవకాశం లేదని వైసీపీ నేతలే అంటున్నారు. గుంటూరు జిల్లా వైసీపీలో జరిగే మార్పుల గురించి క్యాడర్కు పూర్తి స్పష్టత ఉంది. అధికారం కోల్పోయాక జిల్లాలో ఈ ముగ్గురు ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం పార్టీ క్యాడర్కు ఏమాత్రం రుచించటం లేదు. మాజీ ఎమ్మెల్యే బొల్లాను మార్చాలని వారు పట్టుబట్టిన అధిష్టానం ససేమిరా అంటోంది. కనీసం ఇకనైనా తీరు మార్చుకోవాలనే పార్టీ సూచనలను వీరు ఎంతవరకు పట్టించుకుంటారో కాలమే డిసైడ్ చేయాలి.